వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 19న నామినేషన్లు పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా 29న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వేర్వేరు ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ ఖాతాలోకే 2 ఎమ్మెల్సీలు చేరనున్నాయి. 2 ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్ లో పెద్ద సంఖ్యలో ఆశావాహులున్నారు. టికెట్ త్యాగం చేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, హర్కల వేణుగోపాలరావు, అద్దంకి దయాకర్, మైనార్టీ కోటాలో మస్కతి డైరీ యజమాని అలీ మస్కతి, విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్ పేర్లు ఉన్నాయి. ఓడిపోయిన నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లు ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిల రాజీనామాలతో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.